మాటే మంత్రం ప్లీజ్. చెప్పాలంటావా? చెప్పే. చెప్పాల్సిందే అంటావా? సో చాలామందికి ఇవాళ బాగాలేదు కదా, రేపు కూడా ఇలాగే ఉంటుంది, మన జీవితాలు ఇంతే అన్న ఆలోచన ఉంటుంది. అయితే అలా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక్క క్షణం చాలు జీవితాలు మారిపోవడానికి. అలా మారిపోయిన జీవితాలు కూడా చాలా ఉన్నాయి. మనకి సమయం మీద నమ్మకం ఉంటే, మన మీద మనకు నమ్మకం ఉంటే, దేవుడు ఉన్నాడని నమ్మితే ఖచ్చితంగా క్షణం చాలు జీవితం మారిపోవడానికి. అందుకే ఇవాళ ఇలా ఉంది కదా, రేపు కూడా ఇలాగే ఉంటుందన్న డిప్రెషన్లో ఉండిపోకుండా ఖచ్చితంగా ఒక చిన్న ఆశ పెట్టుకోవాలి. ఖచ్చితంగా మారుతుంది, అద్భుతం జరుగుతుంది, నా జీవితం మారుతుంది, నేను ఆనందంగా ఉంటానని. ఎందుకంటే చెప్పాను కదా, దేవుడి మీద నమ్మకం ఉంటే నిన్ను పుట్టించిన దేవుడికి క్షణం చాలు నీ జీవితం అటో ఇటో మార్చడానికి. అది నేను పూర్తిగా నమ్మే మాట. నచ్చిన వాళ్ళు పాటించాలనుకుంటే పాటించండి. ఏమంటారు? అంతే అంటావు. అంతే, నీకు నచ్చితే పాటించవే, అంతే.